సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. షారోను లోయ సుందర యేసు వికసించే నీ ప్రేమ పుష్పమే, కలువలై విరజిమ్మే కాంతియే, రెపరెపలాడే నీ రేఖలయ్యా. షారోను లోయ సుందర యేసు వికసించే నీ ప్రేమ పుష్పమే, కలువలై విరజిమ్మే కాంతియే, రెపరెపలాడే నీ రేఖలయ్యా. షారోను లోయ సుందర యేసు వికసించే నీ ప్రేమ పుష్పమే. లోయ పద్మమై నిండిన నీ సొగసే వికసించె నీ కన్నుల రేఖలై. లోయ పద్మమై నిండిన నీ సొగసే వికసించె నీ కన్నుల రేఖలై, రక్త బిందువై అల్లాడే నీ ప్రేమ ఫలమాయన యేసు. రక్త బిందువై అల్లాడే నీ ప్రేమ ఫలమాయన యేసు. షారోను లోయ సుందర యేసు వికసించే నీ ప్రేమ పుష్పమే. ఆనందభరితనై నేనుండగా నీ ప్రేమాతిశయమే నన్ను కమ్మగా. ఆనందభరితనై నేనుండగా నీ ప్రేమాతిశయమే నన్ను కమ్మగా. ధ్వజస్తంభమై నిలిపిన నీ కృప నన్ను వీడలేదే దేవా. ధ్వజస్తంభమై నిలిపిన నీ కృప నన్ను వీడలేదే దేవా. షారోను లోయ సుందర యేసు వికసించే నీ ప్రేమ పుష్పమే, కలువలై విరజిమ్మే కాంతియే, రెపరెపలాడే నీ రేఖలయ్యా. షారోను లోయ సుందర యేసు వికసించే నీ ప్రేమ పుష్పమే.
హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తమంతమైనది అనే విషయం సబ్జెక్ట్ మీతో మాట్లాడడానికి కలుస్తున్నాను. ఈ వాక్య భాగాలు ఎన్నో నెలల నుంచి ధ్యానించిన వాక్య భాగాలు. ఇందులో సారాన్ని, దీనిలో ఉన్న ఎసెన్స్ కొంత భాగాన్ని మీ మధ్యలో పెట్టాలని మాత్రం ఆశపడుతున్నాను. ఎన్నోసార్లు మాట్లాడినా సరే అప్పుడు మాట్లాడింది వేరు, ఇప్పుడు మాట్లాడింది వేరు. అవి లోతైన సత్యాలు, ఆత్మ లభించే కొలది అందులో దాచబడి ఉన్నటువంటి జ్యువెలరీ, అవి పరలోక సంబంధమైనటువంటి, అది నిత్యత్వం యొక్క కాంతిలో ప్రకాశించే ఆ వెలుగు సంపదని పరిశుద్ధాత్మ దేవుడు నేటి పరిశుద్ధులకు ఎలా ఇచ్చాడో అన్న సత్యం ఒకటైతే, నేటి లోకంలో అవి ఎలా ఎక్విప్ చేయబడ్డాయో అనే విషయం మరొకటి, ప్రపంచంలో ఎలా కట్టబడిందో అనేది, ఆ మార్కులు అనేది మరొకటి. ఎన్ని చెప్పినా సరే తీరినటువంటి విషయాలు, చెప్పలేని విషయాలు, నా నోరు తిరగని విషయాలు మీతో నేను మాట్లాడాలని తెలుస్తున్నాను. ఎన్నో గంటల వ్యవధితో, ఎన్నో గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థించి, ఒకటి కాదు రెండు ప్రార్థించి ఈ వాక్య భాగాన్ని మీ మధ్యలో పెడుతున్నాను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అని రాయబడింది. అనగా ఆ తేజస్సు అనేది ప్రపంచాల మీద ప్రకాశించింది. ఒక ప్రపంచం కాదు, ఎన్నో ప్రపంచాల మీద ఆ తేజస్సు ప్రకాశించింది. మహిమా ప్రభావం కలిగినటువంటిది, మహిమాయుక్తమైనటువంటిది, మహిమా తేజస్సు అనేది భూమి మీద ఈ ప్రపంచాలు, భూగోళం ఒక ప్రపంచం, ఆదిమ కాలంలో ఒక ప్రపంచం, నూతన సృష్టిలో భూగోళం ఒక ప్రపంచం అయితే, దాని తర్వాత ఎన్ని ప్రపంచాలు కట్టబడినాయో, దాని తర్వాత మరిన్ని ప్రపంచాలు కట్టబడి ఉన్నాయో అనే సబ్జెక్ట్ ఇప్పుడు నేను చెప్పకపోయినా మరో సబ్జెక్ట్ చెప్పడానికి దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఆ విషయాల్లో దేవుని మహిమ యొక్క తేజస్సు అనేదానికి అందులో ఆ ప్రభువు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన సర్వవ్యాప్తి కలిగిన దేవుడు, సర్వజ్ఞానం కలిగినటువంటి దేవుడు. ఆయన దాంట్లో రాయబడిన ఇంగ్లీష్ పదాలు ఓమ్ని ప్రెసిడెంట్ అని, ఓమ్ని పుటెంట్ అని, ఓమ్ని సెయిడ్ అని 3 పదాలు అనబడినా సరే, ఈ 3 పదాలు బలమైనటువంటి శక్తివంతమైన ఈ పదాలు భూగోళాన్ని చుట్టుకుని ఆదిమకాల ప్రపంచం కట్టబడినప్పుడు ఆయన ఉన్నవాడును అనువాడనైనటువంటి దేవుడు ఎల్షడాయి దేవుడు, ఆయన ఈ భూ ప్రపంచాన్ని చుట్టుకుని ఉన్నాడు ఆయన అనే విషయం ఎవరికి కూడా తెలియదు. ఆ దేవుడు ఆయన సర్వయుగాల్లో ఉన్నటువంటి దేవుడు, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉన్నటువంటి దేవుడు. ఆ దేవుడు విషయం గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. సృష్టి అంతా కూడా దేవుణ్ణి రుజుపరుస్తుంది. ఎందుకంటే ఆయన ఆదికాల సంభవుడు, సర్వసృష్టికి ఆది సంభూతుడు అని దేవుని వాక్యాలే నేను మాట్లాడేది. ఆదికాల సంభవుడు, సర్వసృష్టికి ఆయన ఆది సంభూతుడు. ఆయన లేకుండా ఏది కలుగలేదు. ఆయనలో జీవం ఉండెను, సమస్తం ఆయన మూలము కలిగెను. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. అది చీకట్లో ప్రకాశించినది కానీ గ్రహించలేని పరిస్థితుల్లో ఉంది ఈ లోకం అన్నమాట. దేవుని వాక్య భాగాలు చూసినట్లయితే కనుక వెలుగు ప్రత్యక్షతతో, ఆదిమ కాలంలో వెలుగు యొక్క ప్రత్యక్షతలో వెలుగు ప్రత్యక్షపరచబట్టంతో అందులో ఆయన మహిమ కలిగిన దేవుడని అవి దాంట్లో ప్రతి స్థాయి కూడా ప్రత్యక్షపరచబడింది. అంత లోతుగా వాక్యం ధ్యానించే పరిస్థితి అంతకు ఉండకపోవచ్చు, కొంతమందికి ఉండొచ్చు. అది నేను చెప్పడం కాదు. ఇందులో ఈ వెలుగులో ఆయన మహిమ కలిగిన ప్రత్యక్షత దాంట్లో దాచిపెట్టబడింది. అది నూతన నిబంధనలో అపోస్తలుడైన పౌలుకు మాత్రమే దాన్ని గ్రహించగలిగాడు. ఎంతోమంది దీన్ని డిసైపుల్స్ వాళ్ళు గ్రహించగలిగి ఉండొచ్చు, కానీ డిసైపుల్స్ అంటే శిష్యులు గ్రహించగలిగి ఉండవచ్చు, కానీ అపోస్తలుడైన పౌలు గ్రహించగలిగింది తేటగా రాశాడు. యోహాను రాశాడు, ప్రకటన గ్రంథంలో రాశాడు, ఆయన యోహాను సువార్తలో రాశాడు, పత్రికల్లో రాశాడు ఆయన. కానీ ఈ 2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు రాసింది వీటన్నిటికీ భిన్నంగా ఉంది. భిన్నంగా ఉన్నా అది ఏకత్వానికి సంబంధించిందే. కానీ ఈయన ప్రత్యక్షపరిచినటువంటి ఈ మహత్తరమైనటువంటి శక్తిని అది ఎఫెసీ పత్రిక రాస్తూ క్రీస్తు యేసునందు బలాత్సర్యమును బట్టి విశ్వసించు ఆయన చూపుచున్న తన అపరిమితమైన మహత్యం ఏంటిదో అన్నాడు ఆయన.
ఎఫ్సి పత్రికలన్నింటిలో కూడా క్రీస్తు యొక్క శక్తి, క్రీస్తు యేసు యొక్క మహిమాశక్తి, క్రీస్తు యేసు యొక్క బలాత్సయము, అపరిమితమైన మహత్యం, ఆ పదాలు ఎప్పటి నుంచో నేను ధ్యానిస్తున్నా సరే దానికి ఎస్సెన్స్ లభించింది నాకు. ఎస్సెన్స్ అంటే సారం లభించింది. సారం ఏంటిది అనే విషయం. ఆయన మహిమేక తేజస్సు అనే దానికి ఎన్నోసార్లు ఎన్నో విషయాల్లో ఈ పదాన్ని నేను ఉపయోగించినప్పటికీ కూడా ఇప్పుడు నాకు క్లారిఫికేషన్ ఎలా వచ్చింది అంటే, దేవుని సన్నిధిలో కనిపెట్టడంలో, ప్రార్థించడంలో ఈ రెవల్యూషన్ ఆత్మకు లభించిందని మీ మధ్యలో నేను చెప్తున్నాను. నేను పెద్ద సైంటిస్ట్ని కాదు, చెప్పాలంటే పెద్ద గొప్పదాన్ని ఏమీ కాదు, చదువుకున్నాను అంతే, అందలాగానే చదువుకున్నాను బాగా. కానీ ఒకటి మీతో మాట్లాడేది, నేను చదువు కంటే కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆ స్థానం ఆత్మకు బహుతేడాగా లభించసాగింది. ఇప్పుడు లభించింది కాదు. చిన్న వయసు నుంచి లభించినటువంటి ఈ సత్యాలు కాలం పెరిగే కొలది ఆ పరిపూర్ణమైన మార్గాల్లోనికి దేవుడు నడిపించాడని చెప్పాలి. కాలంలోనూ సమయంలో దేవుడు తన స్వాధీనం ఉంచుకుని ఉన్నాడు. ఆయన కాలాలని, సమయాలని, యుగాల్ని ఆయన తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఆయన యుగములలో భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉన్నటువంటి దేవుడు, ఆయన కాలంలో ఉన్నటువంటి ఆ ప్రభు తన ప్రత్యక్షతని బయలుపరుస్తూ వచ్చాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అంటే గతించిన భూతకాలంలో ఆయన ఒమ్నిసైన్ అనే దానికి అప్పుడు స్టార్ట్ అయినప్పటికీ కూడా కాలాలు గడిచే కొలది ఆయన జ్ఞానం గ్రంథంలో ఎంత పరిపూర్ణత చెందిందో, యుగాల్లో ఎంత పరిపూర్ణత చెందిందో అది అనేది మనం స్పష్టంగా తలంచుకోవాల్సిన విషయం. తర్వాత ఆయన వాక్యభావం చూసినట్లయితే కనుక ఆయన సృష్టి అంతట్లో కూడా ఆదిమ కాలంలో ఆ ప్రభు, భూతకాలంలో ఆ ప్రభు ఓమ్ని ప్రెజెంట్ అంటే ప్రతి స్థలంలో ఉన్నటువంటి వాడు. ఆయన జ్ఞానవంతుడైనటువంటి దేవుడు. ఆయన లేనటువంటి స్థలం లేదు ఈ లోకంలో అని చెప్పబడుతూ ఉంది. ఏంటంటే ఆదిమ కాలంలో వాక్యం ధ్యానించడం అర్థం అవుతుంది. ఆకాశ మండలాలు కానీ, తర్వాత సోలార్ సిస్టమ్స్లో కానీ, అంతరిక్షంలో కానీ, భూగోళంలో కానీ, భూమి కింద ఉన్న జలాల్లో కానీ ప్రతి స్థలంలో ఆ జీవం ప్రత్యక్షపరచబడింది. మనం సైంటిఫికల్గా ఎన్నో వర్డ్స్ యూజ్ చేస్తాం, ఆటమ్స్ అని, దాంట్లో 3 రకాలైన ఉన్నాయని సైంటిఫికల్ నాలెడ్జ్లో దీంట్లో సైంటిస్టులు కానీ కొంతమంది వివరిస్తారు. కానీ దీనికి ముందు ఈ శక్తి అంతా కూడా దేవుని యొక్క అపరిమితమైన శక్తి, అపరిమితమైన మహత్యం, మహిమాశక్తి అని ఎఫ్సి పత్రికలో బహుతేటగా రాయబడుతుంది. తర్వాత దాంట్లో రాస్తాడు, దీంట్లో సంఖ్యాకాండంలో 23 అధ్యాయం 23వ వచనంలో, ఆయా కాలంలో ఇందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలుకు చెప్పబడను. ఆయా కాలాల్లో, ఆయా సమయాల్లో దేవుని కార్యాలు ఇశ్రాయేలులకు చెప్పబడను. ఇప్పటికి కూడా జరగబోయే విషయాలు అన్నీ కూడా ఇశ్రాయేలుకు తెలియపరచబడతాయి. వాళ్ళేదో గొప్పవాళ్ళని కాదు, ప్రభు వాగ్దానాన్ని బట్టి అంతే. ప్రభు వాగ్దానాన్ని బట్టి ఆ దేశం బలమైన రాజ్యంగా ఉంది. అందరికీ తెలుసు, అన్యులకు తెలుసు, దేవుని ఎరగని జనులకు తెలుసు, అన్యులైనటువంటి జనాంగానికి తెలుసు, రాజులకు తెలుసు, అధికారులకు తెలుసు, అందరికీ కూడా తెలుసు. అది చాలా బలాత్సయం కలిగినటువంటి శక్తివంతమైనటువంటి దేశం అని అందరికీ కూడా తెలుసు. కారణం ఆయన భూలోకంలో, ప్రపంచ పటంలో ఆయన ఎన్నిక చేసుకున్నటువంటి ప్రదేశం, వాగ్దానాల్లో, ప్రార్థనలో బయలుపరచబడినటువంటి ప్రదేశం, ఆయన ప్రేమించినటువంటి ఇశ్రాయేలు జనాంగం, ఆయనలో ఉన్న 3 గుణగణాల్లో ఆయన జ్ఞానవంతుడైన దేవుడు, లేకపోతే ఆయన ప్రతి స్థలంలో ఉన్నటువంటి దేవుడు, సర్వశక్తివంతుడి దేవుడు అనే 3 సత్యాలు ఆ ఇశ్రాయేలుకి బహు తేటగా తెలుసు. ఆ జ్ఞానం ఇశ్రాయేలు యందు పరిపూర్ణత చెందింది. మోషే కాలంలో బయలుపరచబడింది, ఎర్ర సముద్రం దాటుతున్నప్పుడు బయలుపరచబడింది, మోషే సినాయి కొండ మీద ఉన్నప్పుడు బయలుపరచబడింది. ఇలాగా మోషే ద్వారా ఆయన జ్ఞానాత్మ పూర్ణుడని బైబిల్ ఎలా చెప్పబడిందో అలాగే ఈ జ్ఞానం ప్రబలింది మోషే ద్వారా అని చాలాసార్లు చెప్పాను. అది పెద్ద పెద్ద సబ్జెక్టులు మీతో ఎన్నో మాట్లాడాను. ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే ఆయన దేవుని మహిమేక తేజస్సు అనే విషయం గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. ఆయన ఓమ్ని ప్రెసెంట్ అంటే సర్వత్రా వ్యాపించున్నాడు. ఎక్కడ చూసినా ఆయనే ఉన్నాడు. ఒక గ్లోబ్ తిరుగుతుందంటే, చిన్న గ్లోబ్ తిరుగుతుందంటే
ఎన్నో దేశాలు దాంట్లో కట్టబడ్డాయి, మన ప్రపంచం కట్టబడింది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రపంచంలో అన్నాడండి. అది ఒకవేళ తప్పుగా పడిందేమో అనుకుంటే స్పెల్లింగ్ అది ఇంగ్లీష్లో కూడా అలాగే వరల్డ్స్ రాయబడింది. తప్పేం పడలా, నేను తప్పేం పడిందేమో, ఒకవేళ ట్రాన్స్లేషన్ తప్పు వచ్చిందేమో అనుకున్నాను, కానీ అది కూడా కాదు. ప్రపంచములు కట్టబడి ఎన్ని ప్రపంచాలు కట్టబడినాయో, రాబో ప్రపంచం ఏంటి? రాబో ప్రపంచం యేసుక్రీస్తు ప్రభు వారు లోకంలోకి తన రాజ్యాన్ని స్థాపించినప్పుడు అది రాబోయే ప్రపంచం. మరొక ప్రపంచం మిలీనియం అంటే అది తేడాగా చెప్పలేను, ఎందుకంటే ఎన్నో లైట్ ఇయర్స్ గడిచిన తర్వాత దాంట్లో కొన్ని లైట్స్, అవి వెలుగులు దాంట్లో ఆకాశంలో భూమి దిగొస్తాయి. అది ఎక్కడ రాయబడలేదు, కానీ కొన్ని నక్షత్రాలు ఆకాశంలో కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఆ కాంతి భూమికి దిగొస్తుందని నేను చదివాను. కొన్ని నక్షత్రాలు ఉన్నాయి, భూమిలాగానే ఉన్నాయి. అవి ఆకాశంలో ఉన్నటువంటివి ఉన్న నక్షత్రం యొక్క కాంతులు మరి దీన్ని ఎన్నో గెలాక్సీస్లో ఉన్నటువంటి నక్షత్రం యొక్క కాంతులు ఆ యొక్క ఏమంటారు దాన్ని మిలీనియం, ఆ యుగంలో అవన్నీ భూమి దిగొస్తుంది కాంతి. ఏదైనా తోటలో మచ్చుతను చూపించాడు, కానీ ఆఖరి కాలంలో ఆయన నిజ స్వరూపాన్ని చూపిస్తాడు. ఏదైనా తోటలో ఆదాము హవ్వలకి ఆయన స్వరూపాన్ని చూపించాడు. తోట పైకప్పు లేదు, పరలోకం యొక్క ప్రకాశించే ఏదైనా తోటలో ప్రభు యొక్క స్వరూపిని ప్రభుతో మాట్లాడిన ఆదాము హవ్వలు రేపు యుగాలంతమందు ఆయన నక్షత్రముల యొక్క మహిమ, ఎన్నో నక్షత్రాలు ఉన్నటువంటి ఆ మహిమ కాంతి భూమి దిగుద్ది. వాటన్నిటికీ మూలం ఆ ప్రభువే ఆయన. ఆ మూలాలకి ప్రభు ఆయనే. దేవుని యొక్క మహిమ యొక్క స్వరూపం, దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు అనే సత్యం అందులో కనబడుతుంది. మనం చూస్తాం సూర్యచంద్రులని రెండే చూస్తాం. ఇక్కడ పైకి లెక్కలది గెలాక్సీస్లో ఎన్నో సూర్యులు ఉన్నారని, ఎన్నో చంద్రులు ఉన్నారని చెప్పాను. తర్వాత ఒక ప్లానెట్ ఉంది, అది శనిగ్రహం. ఆ శనిగ్రహంలో 274 మూన్స్ ఉన్నాయి. ఆ సబ్జెక్ట్ మళ్ళీ దానికి వెళ్తాను నేను, ఇప్పుడు చెప్పడం నాకు అంత కష్టం అనిపిస్తుంది. అది ఆ సబ్జెక్ట్లో ఇంకా రాలేదు నేను. ఆ శనిగ్రహంలో 274 మూన్స్ ఉన్నాయి. దాంట్లో ఒక మానవుడు ఈ భూమి మీదనే కనుగొలు లేనటువంటి మానవ జీవితం అంతరిక్షంలో ఏం కనుగొంటారు? అంతరిక్షంలో ఆ శనిగ్రహంలో ఒక గ్రహం 9 గ్రహాలు తిరుగుతుంది సూర్యుని చుట్టూ. ఆ గ్రహం చాలా స్పీడ్గా తిరుగుతుంది. దాని గురించి కొలతలని చెప్తాను, కానీ అది వచ్చే క్లాసులో చెప్తాను ఆ విషయం గురించి. అటువంటివి ఈ యొక్క అంతరిక్షంలో దాచిపెట్టబడి ఉన్నాయి. తిరిగి భూమి మీద యేసుక్రీస్తు ప్రభు రాజ్యం వెళ్ళటానికి వస్తాడు. భూమి మీద 1000 రాజ్య పరిపాలన చేస్తాడు ప్రభు. ఆ కాంతి కిరణాలు ఎలా ఉంటుందో ఎవరికి కూడా అర్థం కాదు. దాని తర్వాత చూసినట్టు కనుక ఆయా కళల గురించి చెప్పాను కదా. తర్వాత ఆ వెలుగు యొక్క మహిమ యొక్క ప్రభావం ఆది కాండంలో వెలుగు కలుగునుగా అన్నప్పుడు అది మొదటి మెట్టు మాత్రమే. ఆ మొదటి మెట్టు అనేది ఆ విషయం గురించి అది కూడా మళ్ళీ క్లాస్లో చెప్తాను. ఆ విషయం గురించి కూడా అటువంటి మహిమ కలిగిన ప్రభావం భూమికి తీసుకురాబడింది. తర్వాత ఒకవైపు ఈ భూమి ఎత్తంతా శాస్త్రీయంగా కట్టబడాలి, అంటే సైంటిఫికల్గా కట్టబడాలి. ఒక మార్గం అయితే మహిమా స్వరూపమైనటువంటి కణజాలాలు భూమి మీద విస్తరిస్తున్న సంగతి మానవ లోకానికి తెలియదు. మానవ లోకానికి కొంతమందికి పరిశుద్ధులకు మాత్రమే తెలుసు. దానిలో యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువానుభవం అందులో దాచబడి ఉందని కొందరికి తెలుసు, ఎవరికి కూడా తెలియదు. దాంట్లో ఆదిమ కాలంలో మొట్టమొదటి మెట్టు అది. వెలుగు స్వరూపానికి మొదటి మెట్టు మహిమా స్వరూపం. ఆ మహిమా స్వరూపం శిలువ స్వరూపంలో నిలబడుతుందని అందరికీ తెలియదు, చాలామందికి తెలియదు. చెప్పాలంటే కొంతమంది ఆదిమ కాల ప్రవక్తలకు కొంతమంది మాత్రమే తెలుసు. అవలతో వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దానం ఆ ప్రభు ఆయన ఏదైనా తోటలో గొర్రెపిల్లని వధించినప్పుడు రక్తం చిందించినప్పుడు ఆ నిబంధన రక్తం చూపించబడతా ఉంది. ఆ యొక్క వెలుగు పరలోక మహిమలో వచ్చిందని చాలాసార్లు చెప్పాను కదా నేను, అందుకే ఆ పాయింట్ వచ్చేట్లా.
ఎన్నో విషయాలు చెప్పాను. ఇప్పుడు చెప్పేవన్నీ కొత్త విషయాలు. ఈ కొత్త విషయాల్లో నా ఆత్మ వేదపడసాగింది, నా ఆత్మ అంగలార్చసాగింది దేవుని సన్నిధిలో. రాత్రికాల గడియల్లో దేవుని సన్నిధిలో ప్రార్థన మొదలుపెట్టాను. ఈ సత్యాలు బయలుపరచు ప్రభువు, నాకు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే నాకు బైబిల్లో చెప్పినట్టు అనిపిస్తుంది. నాకు ఒక నూతనమైన దర్శనాన్ని ప్రభువా, నీ తెరల మధ్య నీ మహిమను ఒకసారి నాకు చూపించు. నీ గ్రంథం యొక్క తెరల మధ్య, మహిమ కణాల మధ్య నీ ప్రత్యక్షతను ఒకసారి నాకు చూపించు. నువ్వు ప్రభా అనేక స్థలాలకు వెళ్ళి ఈ వాక్యం, దేశాలకు వెళ్ళే ఈ వాక్యం ప్రభా, అనేక మంది దేశాల్లో చూడగలిగే ఈ వాక్యం ప్రభా. ఎంతోమంది నాతో మాట్లాడుతుంటారు, సామాన్యులకు అర్థం కాకపోవచ్చు, పరిశుద్ధులకు అర్థమయ్యే నీ వాక్యం ప్రభా. ఒక్కసారి నీ మహిమ కాంతి నాకు చూపించు. నేను గ్రహించలేకపోతున్నాను ప్రభా నీకు గ్రంథాన్ని. ఏదుంది నా జీవితంలో నీకు వ్యతిరేకంగా ఏముంది ప్రభా నా హృదయంలో? ఏదైనా పాపాన్ని దాచిపెట్టుకున్నానా నేను? ఒక్కసారి నా హృదయాన్ని దర్శించను. ఏది ఉంది నా హృదయంలో ప్రభా? నీ పరిశుద్ధమైన సన్నిధిలో నీ పరిశుద్ధమైన రివల్యూషన్ నాకు ఇవ్వడానికి ఏదడ్డు నిలబడింది ప్రభా? ఏదడ్డు నిలబడింది? ఒక్కసారి నాతో మాట్లాడినావు. రోజులు ప్రార్థన చేశానండి దేవుని సన్నిధిలో. ప్రార్థన చేసినప్పుడు ఒకే ఒక మాట నా హృదయానికి వచ్చింది. ఏంటంటే ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అనే మాట నా హృదయానికి వచ్చింది. ఈ రివల్యూషన్ అంతా కూడా నేను తెలియపరచడానికి కూడా నెల 15 రోజులు టైం పట్టింది. నేను కూడా హౌస్ వైఫ్ని, కుటుంబాన్ని చూడాలి. తర్వాత ఎన్నో బాధ్యతలు అప్పగించబడ్డాయి. ఈ బాధ్యతల్లో ఈ యొక్క రివల్యూషన్ తీసుకొని నేను ఈ మీటింగ్లో మాట్లాడటం అనేది నాకు ఛాలెంజ్. ఇది చాలా గొప్ప ఛాలెంజ్ ఇది నాకు. ఎందుకంటే ఆర్డినరీ ఒక మనిషిని నేను, ఆర్డినరీ ఒక హౌస్ వైఫ్ నేను, ఆర్డినరీ ఒక హౌస్ వైఫ్ నేను. ఇవన్నీ దేవుడు అనుగ్రహించడానికి ఆయన మీద నాకున్న ప్రేమ ఒకటి తప్ప మరొకట్లేదు. ఆయన నన్ను ప్రేమించిన ప్రేమకి నా హృదయం ఆ ప్రేమతో ఐక్యం ఉండదు తప్పితే మరొకటి లేదు దీంట్లో. తర్వాత ముందు దానికి వస్తాను నేను. ఆదికాండం 2 నుంచి కూడా మనం చూసుకుంటూ వస్తే కనుక చూస్తే 2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో నా హృదయం చాలాసార్లు అక్కడ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అంటే మధ్యలో వేల సంవత్సరాలు అంటే మరి నేను కౌంట్ చేసుకోవడానికి నాకు కుదరదు. దాని మీద ఒకవేళ దేవుడు వెలుగు సృష్టించినప్పటికీ కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన తర్వాత అపోస్తలుడైన పౌలుకి కలిగిన దర్శనం కాదు అది, దర్శనాలతో సరిపెట్టుకోవడానికి కాదు. నిజ స్వరూపాన్ని అపోస్తలుడైన పౌలు చూపించినప్పుడు మధ్యలో 1000 సంవత్సరాలు అంటే 10-20 సంవత్సరాలు గడిచినాయి అంటలా, కనీసం ఎంత 1000 సంవత్సరాలు గడిచినాయో. కానీ అందులో ఆ సబ్జెక్ట్ నా హృదయంలో తీరని ముద్రగా, తీసివేయబడలేని ముద్రగా నా హృదయంలో నిలబడిపోయింది కొన్ని సంవత్సరాల నుంచి కూడా. ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల నుంచి కూడా. దాంట్లో చూసినట్లయితే కనుక ఒక మాట అంటాడు, దాంట్లో అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించిన కాక పలికిన దేవుడే అంటాడు. తన మహిమని గురించిన జ్ఞానము యేసుక్రీస్తు నుండి ప్రకాశించడం ఆయన మా హృదయంలో ప్రకాశించిన అంధకారంలో వెలుగు ప్రకాశించిన దేవుడు తను అప్పటికి ప్రభు చేత పట్టబడ్డాడు. పునరుత్థానం యొక్క మహిమను తన కళ్ళారా చూస్తున్నాడు. పునరుత్థానుడైన క్రీస్తుని తన కళ్ళారా చూస్తున్నాడు. ఆ మహిమ ప్రకాశిస్తూ వచ్చింది. సూర్యకాంతి తేజస్సు కంటే ప్రకాశమానమైన వెలుగు తన కనుక్కున్నప్పుడు తన ముందు ఏం కనబడుతుందంటే 1000 సంవత్సరాల్లో దాచబడి ఉన్నటువంటి ఆదికాండంలో దాచబడిన వెలుగు. అవి స్క్రాల్స్ అంటే చుట్టబడినటువంటి గ్రంథం యొక్క మహిమ యొక్క గ్రంథం యొక్క మార్గాలు తన కళ్ళకు కనబడుతున్నాయి. దావీదు 8 లోయల్లో ఆ చీకట్లో గృహలో కూర్చున్నప్పుడు తనకున్న వెలుతురు ఏంటంటే సూర్యచంద్రులే తన కాంతి. మరొక ఏమైనా వాళ్ళు తెచ్చారేమో నాకు తెలియదు కానీ దావీదు 8 లోయల్లో నడిస్తే సొలొమోను షారోన్ లోయలో నడిచాడు. 8 లోయల్లో ఆయన యొక్క మహిమ కలిగిన ఆ మొగ్గలో, నీతియుక్తమైన మొగ్గలో, మహిమ కలిగిన మొగ్గలో బడ్స్ అంటే ఫ్లవర్ బడ్స్ అంటే అవి కావు. ఇవి మహిమాయుక్తమైనటువంటి ప్రభు మహిమలో నుంచి తీయబడిన బడ్స్. అవి బడ్స్గానే ఉండిపోయినాయి 8 లోయల్లో. షారోన్ లోయల్లో అవి సుగంధాలు పెరిగిన్నాయి దాంట్లో. అది షారోన్ లోయ యొక్క విలువ. అది 8 లోయల యొక్క విలువ. అది
ఎనిమిది లోయల్లో తల్లి నిలబడితే షారోన్ లోయల్లో కుమారుడు నిలబడ్డాడు. ఎనిమిది లోయల్లో ఉన్నటువంటి దావీదుకి నువ్వు అనర్హుడు అని చెప్తే ప్రభు షారోన్ లోయల్లో నిలబడినటువంటి సొలొమోను తన పాప జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తు నిబంధన చేయబడిన రక్తంలోకి వచ్చిన తర్వాత రాసినటువంటి ఆ చిన్న పుస్తకం అది. ఎంతమందికి తెలిసిన సంగతి తెలియదు. అది తప్పుగానే తలుస్తారు, కానీ హృదయం పరిపూర్ణమైన మార్గం నిలబడితే అది అందుతుంది, ఆత్మకు లేకపోతే అందదు. ఆ యొక్క నీతియుక్తమైనటువంటి ఆ బడ్స్ అవి షారోన్ లోయలో వికసించి పరిమళాన్ని చేయండివి. అది దాంట్లోకి వెళ్తే బయటికి రాలేము. ఇక దాంట్లోకి వెళ్తే బయటికి రాలేము. తర్వాత చూసినట్టయితే అంధకారంలోని వెలుగు ప్రకాశించును గాక అన్నప్పుడు తనకు ఎదురుగా కనిపించే ఆ చీకటి తరంగాల్లో ఆదికాండంలో ప్రభు యొక్క మహిమ యొక్క స్క్రాల్స్ అవి చుట్టబడినటువంటివి తన కళ్ళ ముందు కనబడతా ఉంటే అచేతుడైపోయాడండి. ఒక అన్యుడు, దేవుని ఎరిగిన వ్యక్తి, పాపంతో కూర్చబడిన వ్యక్తి, తన కళ్ళు పొరలు కనిపిస్తాయండి. పొరలు కనిపిస్తాయి. ఎవరు ఇతను మార్చలేరు అనుకున్నారు, ఎవరు ఇతన్ని మార్చలేరు అనుకున్నారు. పొరలన్నీ ఆ పొరలు కనిపిస్తాయండి. తిరిగి 3 రాత్రులు 3 ప్రగళ్ళు దేవుని సన్నిధిలో కన్నీరు ఖర్చినప్పుడు తర్వాత హననీ అని ఒక సహోదరి దగ్గరికి ప్రభు ఆజ్ఞాపించినప్పుడు అతను ప్రార్థన చేయగా కళ్ళ వెంట పొరలు తొలగిపోయాయి. ఏసే రక్షకుడు అన్నాడు. ఏసే రక్షకుడు అన్నాడు తన మొట్టమొదటి మాట. ఏసే విమోచకుడు అన్నాడు తన రెండవ మాట. ఏసే రక్షకుడు. ఏ స్థలంలో అయితే తను క్రీస్తు విరోధంగా నిలబడ్డాడో అదే స్థలంలో ఏసే రక్షకుడు అన్నాడు. దమస్కు మార్గంలో దేవుని విరోధంగా నిలబడినటువంటి అతని జీవితం మరలా స్వార్థ ప్రకటించాడండి. మామూలు స్వార్థ కాదు, మహిమ కలిగిన స్వార్థ ప్రకటించాడు. తర్వాత కృపా స్వార్థను ఎన్నో రకాలైన స్వార్థ గ్రంథాలు ఉంటే అన్ని రకమైన స్వార్థను వెల్లడి చేసింది తన అంతరి హృదయం. కారణం ఏంటంటే ఈ లోకంలో పడి నశించిన ఆ వ్యక్తి యొక్క జీవితంలో మహిమాకాంతి ప్రకాశించింది. దాని ముందు ఎవరు నిలబడలేరు. మీతో మాట్లాడుకుంటున్నాను. అది మహిమ కలిగిన స్వార్థ చెప్పాడండి. దాంట్లోనే చదువుకోండి. అది మహిమ కలిగిన స్వార్థ అన్నాడండి. ఆ మహిమ కలిగిన స్వార్థ ఆదికాండంలో ఆ వెలుగులో ప్రకాశించిన స్క్రాల్స్ ఓపించబడినప్పుడు స్వార్థ కణజాలాలు భూమి మీద వెలజల్లబడినట్లు గమనించుకున్నాడు. తన అంతరి హృదయం గమనించుకోగలిగిందండి. పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడిన ఒక వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్మ చేత నింపడం అంటే అందరూ పరిశుద్ధాత్మ చేత నింపడిన వారు కాదు. ఒకవేళ రక్షించబడినప్పటికీ కూడా ఈ వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపడిన వ్యక్తి అని అంటానికి కుదరదు. పరిశుద్ధాత్మ చేత ఒప్పించబడవచ్చు, కానీ దీని జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క కణాలు దేవుని సన్నిధిలో లోవట్టం ద్వారా ఆత్మ కణజాలాలు నియంత్రణలో దేవుని ఆత్మ హృదయం కట్టబడటం అనేది నువ్వు చూస్తావు. మనం పవిత్రులం అనుకుంటే ఏది కూడా మనకు దొరకదు. మనం పరిశుద్ధులం అనుకుంటే మనకి ఏమీ దొరకదు. మనకు అన్నీ తెలుసు అనుకుంటే ఏమీ తెలియదండి. గ్రంథంలో అసలు ఇప్పుడు నేను చెప్పేది ఏమీ లేదు. చెప్పాలంటే నేను చెప్పేది ఏమీ లేదు. చిన్న తులకే మీకు చెప్పేది. ఇప్పుడు బైబిల్ గ్రంథం యొక్క విశిష్టత నీ హృదయం ఎంత పరిశుద్ధపడింది అనే దాని మీద ఆధారపడింది. ఈ హృదయం ప్రభుత్వం ఎలా ఏకమైంది దాని మీద ఆధారపడి ఉందండి బైబిల్ గ్రంథం యొక్క రివల్యూషన్ అనేది నీ హృదయం ఈ పాపం నుండి ఎంత తప్పించబడింది, పరిశుద్ధ సాన్నిధ్యంలో నీ హృదయం ఎంత ఎలా కొట్టుకులాడుతుంది దాని మీద ఈ బైబిల్ గ్రంథం యొక్క రివల్యూషన్ ఆధారపడింది. నువ్వు తోసేయచ్చు ఈ వాక్యాన్ని. ఎవరు తోసేసినా కూడా నాకు ఏం పర్వాలేదు. నిజమైన సత్యమైన జీవన వాక్యాన్ని నేను మీకు పఠిస్తున్నాను. ఎవరు తోసేసినా పర్వాలేదు. ఇది వెలుగు, జీవంలో ప్రకాశించిన వెలుగు, మహిమలో ప్రకాశించిన వెలుగు, చీకటి లోకంలో ఈ వెలుగు ప్రకాశించింది, జీవమై ప్రకాశించిందని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. అటువంటి వెలుగు యొక్క మార్గాలు మీ మధ్యలో నేను చెప్పడానికి ఇష్టపడుతుంటున్నాను. ఈ వాక్యభావాలు చూసినట్లయితే కనుక క్రీస్తు యేసు యొక్క మహిమ యొక్క జ్ఞానాన్ని వెల్లడి చేస్తుంది. ఒకటి స్వార్థను వెల్లడిపరిచింది. మహిమలే స్వార్థను వెల్లడిపరిచిందంటే అదేంటి దావీదు కాలంలో ఆ 8 ఏళ్ళలో తను రాసినటువంటి గీతాలు, పద్యాలు, పాటలు, కీర్తనలు, దాంతో ఆ స్క్రాల్స్ తెరిచినప్పుడు దావీదు రాసినటువంటి గీతాలు బైబిల్ గ్రంథంలో నిలబడ్డాయండి. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు చూచిన దర్శనం అంటే ఉట్టి దర్శనాలు కాదని ముందే చెప్పాను. ఉట్టి దర్శనాలు కాదండి అవి. ఇప్పుడు ఎన్నో దర్శనాలు వింటున్నాం, రకరకాల దర్శనాలు. అసలైన దర్శనం దేవుని సన్నిధిలో నువ్వు గడపబడి
దేవుని ప్రత్యక్షతకి ఎదురు చూస్తూ పరిశుద్ధాత్మ దేవుడు నీకు దర్శనం కంటే మరి ఒక దర్శనం లేదు, మరొక దర్శనం లేదు. ఎన్నో దర్శనాలు ఉండొచ్చు, కానీ వాటికి మించింది ఈ దర్శనం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యం యొక్క దర్శనం అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నీ ఆత్మ రెవల్యూషన్ అందు ఆధారపడి ఉంది అన్నమాట అర్థం. దేవుని వాక్య భాగాలు చూసినట్లయితే ఆయన ఆ యొక్క వాక్యం చదివితే మీకు అర్థం అవుతుంది. మహిమను గుర్చిన జ్ఞానం అన్నాడు ఆయన. మహిమను గుర్చిన జ్ఞానం యేసుక్రీస్తు నుండి వెల్లడిపరిచి మా హృదయాలు ప్రకాశించాడు ఆయన. మహిమను గుర్చిన జ్ఞానాన్ని యేసుక్రీస్తు ప్రభువులో దాచిపెట్టాడు దేవుడు మనకి. ఏంటి మహిమను గుర్చిన జ్ఞానం ఏంటంటే ఆ గ్లోరియస్ విజ్డమ్ అనుకోండి, అది గ్లోరియస్ రేస్ అనుకోండి, లేకపోతే ఎన్నో రకాలుగా బైబిల్ వాక్యం చెప్తా ఉంది. పరిశుద్ధుల యొక్క మహిమైశ్వర్యం అని చెప్పబడతా ఉంది బైబిల్ గ్రంథంలో. పరిశుద్ధుల మహిమైశ్వర్యం ఎఫెసీ రాసిన పత్రిక 3వ భాగంలో దాని పొడుగు, లోతు, వెడల్పు, ఎత్తు ఎంతో గ్రహించుకోవడానికి క్రీస్తు యేసు యొక్క ప్రేమ అని రాయబడింది అక్కడ. అది ఆది ఖండంలో వెలుగు ప్రకాశించినప్పుడు క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యం, ఆ మహిమైత్వమైన కణాలు ఆయనలో దాచిపెట్టబడి ఉన్నాయి. దేవుని యొక్క మహిమ యొక్క సౌందర్యాన్ని వెల్లడిపరచడానికి, దేవుని యొక్క మహిమ యొక్క జ్ఞానాన్ని వెల్లడిపరచడానికి యేసుక్రీస్తు ప్రభువునందు అవి దాచిపెట్టబడే విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. ఆ మహిమాయుక్తమైనటువంటి జ్ఞానం కానీ, మహిమాయుక్తమైన ఆ స్వార్థ కానీ, తర్వాత అవన్నీ ఆ వెలుగు చూస్తానికి కణాలు బయటకు వచ్చిన దాని యొక్క సొరంగాలు, స్క్రాల్స్ అంటే సొరంగాలు అంటే చుట్టుపడినటువంటి గ్రంథం యొక్క మహిమాయుక్తమైన మార్గాలు, తేజవంతమైన మహిమాయుక్తమైన మార్గాల్లో ఇవన్నీ దాచిపెట్టబడి ఉన్నాయని కొందరికి మాత్రమే తెలుసు. తర్వాత వాక్య భాగం చూసినట్లయితే ఎంత కృప భూమి మీదకి తీసుకురాబడిందంటే అది కృపామహిమ అనేది అక్కడ స్టార్ట్ అయిందండి. జగత్ పునాది వేయబడికి మనవి అక్కడ స్టార్ట్ అయింది. ఆ కృప మహిమలో ఆ కృప ప్రత్యక్షపరుస్తూ వచ్చిందండి. మహిమలో కృప ప్రత్యక్షపరచబడుతూ ఆ కృప అక్కడి నుంచి బయలుదేరిందండి. ఆ మహిమ స్వరూపం అక్కడి నుంచి బయలుదేరింది. కృపా మహిమ అనేది అక్కడి నుంచి బయలుదేరింది. ఆదికాలం సమ్ముడైనటువంటి క్రీస్తు, ఆదికాలంలో ఉన్నటువంటి ఆ ప్రభు మహిమ స్వరూపి, అక్కడి నుంచి ఆయన కృప ప్రారంభమైందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. ఆ కృప భూలోకానికి తెరవబడింది. యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ కృప భూలోకానికి తెరవబడింది. తర్వాత ఇంకోటి ఏంటంటే యుగాల్లో ప్రకాశించినటువంటి ఆ గ్లోరీస్ రేస్ అనేవి అప్పటికి ఆ గోళం, చీకటి గోళం అండి మూయబడిపోయింది. నీళ్లు ఎక్కడున్నాయో కనబడవో, వెలుగు ఎక్కడుందో కనబడదో, అటువంటి మూయబడిన చీకటి గోడవలో ఆ మహిమ అనేది ప్రకాశించిందంటే ఆది కాలంలో ఉన్నటువంటి దేవుడు ఏంటి, సర్వత్రా వ్యాపించినటువంటి దేవుడు, సర్వజ్ఞానంతో నింపడినటువంటి దేవుడు ఆయన. దాంట్లో నుంచి అక్కడి నుంచి ఆ జ్ఞానం, మహిమాయుక్తమైన జ్ఞానం అనేది ప్రకాశించిందండి అక్కడి నుంచి. ఇది మొదలుపెట్టు అని మీతో నేను మాట్లాడుకుంటున్నాను. తర్వాత దేవుని పునరుత్థానం యొక్క మహిమ అనేది అది క్రీస్తు యేసు యొక్క విమోచన మార్గంలో పదిలంగా దాచిపెట్టబడింది సుమా. అది తెరవబడేది క్రీస్తు యేసు యొక్క రక్తం, విమోచనలో ఉన్న రక్తం ద్వారా మాత్రమే ఆ పునరుత్థాన మహిమ తెరవబడుతుంది. కృప అనేది మహిమ అనేది ఎలా తెరవబడిందంటే కృపలో నీ హృదయం నింపబడినప్పుడే ఆ మహిమ ఎలా ప్రకాశించిందో క్రీస్తు యేసు యొక్క పునరుత్థానం తెరవబట్టడానికి క్రీస్తు యేసు యొక్క శిలువ దర్శనంలో, శిలువానుభవంలో దాచిపెట్టబడిన రక్తంలో నీ హృదయం తెరవబడితే ఆ మహిమ యొక్క స్థానాలు తెరవబడతాయి. ఇది 10,000 మందిలో 10 మందికి తెలిస్తే గొప్ప సంగతి. 10,000 మందిలో 10 మందికి తెలిస్తే గొప్ప సంగతి. ఈ విషయం గురించి మీరు ఎన్నైనా తలంచండి. సత్యం చెప్పడానికి మీ మధ్యలో నేనేమి కావట్లేదు. నేను చెప్పే వాక్యభాగాలు ఫలానా అని వేరు పెట్టి చూడడానికి కాదు, ఫలానా అని చెప్పడానికి కాదు. బైబిల్లో ఉన్న సత్యాలను విడదీయటం మాత్రమే నా ఉద్దేశం, అంతే. బైబిల్లో ఉన్న సత్యాన్ని విడదీయటం మాత్రమే నా హృదయం యొక్క అభిలాష. కానీ వీటి గురించి నేను చెప్పడానికి నాకేమాత్రం కూడా వేరే ఉద్దేశం లేదు, దీంట్లో లేదు నాకు అనే విషయం మీతో మాట్లాడుకుంటున్నాను. ఇంకా చూసినట్లయితే కనుక ఆ విమోచన మార్గం అంటాడు అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి రాస్తూ,
మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు అనే నిరీక్షణ ఎట్టుదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వరం ఎట్టుదో, సంగమా మీ మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. అప్పుడు అర్థమైందా మీ అందరికీ? ఇప్పుడు మనోనేత్రాలు ఆయన మహిమతో వెలిగించబడ్డాయి. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్ల నిరీక్షణ ఎట్టుదో, పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వరం. ఈ స్వాస్థ్యం పరిశుద్ధులు అనబడిన వారిలో మహిమైశ్వర్యంగా మారిపోయింది. ఏంటంటే శిల్వానుభవంలో ప్రేమని దండడంగా వాక్యం పొడుగు లోతు ఎత్తు ఎడల్పు గ్రహించుకున్నప్పుడు ఆ ప్రేమ నీకు మహిమైశ్వర్యాన్ని తీసుకొచ్చింది. మహిమైశ్వర్యం అంటే ప్రకాశించే ఆ గ్లోరియస్ రేస్ అనేవి నీ ఆత్మలో నింపబట్టడం, సత్యం నింపబట్టడం గమనించుకుంటున్నాం. ఆ గ్లోరియస్ రేస్ నీ హృదయం నింపబడితే ఆ స్పాట్స్ ఏంటంటే ఎన్ని స్థలాల నుంచి వచ్చిందో ఈ యొక్క వాక్య విభాగాలు, ఎన్ని స్థలాల నుంచి ఈ రేస్ వచ్చాయో ఆత్మకు అర్థమవుతుంది తప్ప మరొక విధంగా అది అర్థం కాదు అనే విషయం మీతో నేను మాట్లాడుతుంటున్నాను. అటువంటి ప్రభు ఆయన మన దేవుడు. ఆయన మరలా వాక్య భాగాన్ని ధ్యానిస్తాను. ఈ వాక్య భాగంలో ఆయన విమోచన భూమి మీద ఎలా దాచిపెట్టబడింది అనే విషయాన్ని నేను మీతో మాట్లాడతాను. దేవుడు వాక్యాన్ని దీవించుకుంటాను. దేవాన్ని కొందనములు తండ్రి, గొప్ప దేవుడు ప్రభు, నమ్మకమైన దేవుడు ప్రభు, నీ కొందనములు తండ్రి. దేవా, క్రీస్తు యేసునందు వినియోగపరిచిన నీ యొక్క బలాత్సయంలో నీ మహత్తరమైన శక్తి, పరిశుద్ధుల యొక్క ఐశ్వర్యం, పరిశుద్ధుల యొక్క మహిమైశ్వర్యం, క్రీస్తు ప్రేమలో పొడుగు లోతు వెడల్పు ఎత్తు ఎంతో అది గ్రహించడానికి సామర్థ్యవంతులుగా మమ్మల్ని చేయండి ప్రభు. మా జీవిత విధానాలు స్వల్పమైనవి ప్రభు. స్వల్పమైన శక్తితో మేము జీవించడం కానీ అపరిమితమైన నీ మహత్యాన్ని పొందడానికి మా హృదయాలు ప్రభు నీ ప్రధాన యాజకత్వంలో నీ మహిమగలైన స్థానాల్లో మమ్మల్ని నింపి ఆశీర్వదించండి. అనేకులకు దీవెనకరంగా చేయమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఎంతవరకు సిస్టర్ సుల్తాన్ నవీన్ గారి వాక్యం అని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.